ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చేపట్టిన నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వార్డు 3 బాలంరాయి, దండు మారెమ్మ దేవాలయం ప్రాంతం మరియు అంబేద్కర్ సొసైటీ తదితర బస్తీల్లో సంబంధిత అధికారులు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానికులు డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీరు, అంతర్గత రహదారుల ఏర్పాటు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చోట నిధులు కేటాయించి పనులను త్వరగా పూర్తి చేయిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ప్రజల సౌకర్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, నవ కంటోన్మెంట్ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. ఈ బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలు సిమెంట్ పోలు పెట్టాలి. అదొకటి బోరింగ్ వేసి మొత్తం నీళ్ళని బయటికి నోట్ చేసుకో. వేసుకుంటే అక్కడ నుంచి నీళ్ళని ఇక్కడ వచ్చేస్తాయి. చూడు బాయ్. ఓకే సార్, దానికి వాల్ చేయించండి. ముంగట అంబేద్కర్ సొసైటీ వాళ్ళు ముంగట్నే ఉన్నారు. లైన్ ఏం చేస్తుంది, ఇట్లకెళ్ళి ఉండే లైన్. ఈ లైన్ ఏం చేసి ఇలా ముంగడికెళ్ళి వెళ్ళి అట్లా తీసే మోర్ల కుప్పలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రాబ్లం లేదు. వానాకాలం మేమే ఎత్తి పోసుకుంటాం. మోరీలు తీసిన మట్టి తీసేయాలి. తీసేయాలన్నా వాళ్ళు పెట్టద్దు. వర్షాకాలం మోర్లు మధ్యలో నువ్వు అర్థం చేసుకో. మొత్తం ఏరియాలా ఎక్కడైనా ఇప్పుడు మీరు డీసిల్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే మట్టి ఆ వేస్టేజ్ ఉంటుంది కదా, మీరు ఎక్కడ లిఫ్ట్ ఎందుకు చేస్తారు? ఇల్లేడు దాకా వచ్చింది ఎందుకు? నమస్తే అమ్మా. మొత్తం మీద ఉన్న సమస్య అంతా మోరీ సమస్య అంతేనా? ఇంకోటి లైట్ వైర్ సమస్య అంతేనా? మోరీ వేసిన తర్వాత రోడ్లు వేసి ఇవ్వాలి అంతే. అంతే. సంఘం కూలిపోతుందా, కుంగిపోతుందా? బాగున్నావా? ధర్మేనా? ఇప్పుడు నేను బాలంరాయిలో బస్తీ బాటలు ఉన్నా. బస్తీలో పాదయాత్ర చేస్తున్న బాలంరాయి అంబేద్కర్ సొసైటీలో ఏ ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ చేయండి అమ్మా. మన భారతదేశంలో ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలా, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలా. ఫోన్ చేసినాం మంచి నీళ్ళు ఒకటి వేసుకో. ఈ లైన్ కూడా అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి సాబు 303 కోట్లు ఇచ్చాడు మన కంటోన్మెంట్ కి. దానికి 303 కోట్ల రూపాయలు దేనికి? ఈ నాలా మరమ్మతులు, నాలా పూడికతీతలు కావచ్చు, గూడ కట్టడం కావచ్చు, దాని మీద కవర్ చేయడం, దాంతో పాటు నీళ్ళు పోతే దానికి ఇబ్బంది లేకుండా నాలా ప్లస్ ఇవన్నీ మీకు చిన్న చిన్న లైన్లు ఉన్నాయి, డ్రైనేజ్ లైన్లు. ఆ లైన్లన్నీ మరమ్మతు గురించి డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు 2-3 రోజుల టెండర్ అవుతుందో, వారం రోజులు టెండర్ కాగానే మీ పనులన్నీ అవుతాయి. ఈ పనుల మీ పనులు కూడా అవుతాడు చూస్తా. శైలజమ్మ, మనము ఒక్క బోర్ తోటి జరుపు. గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ కాగానే వస్తుంది. లోన్స్ వస్తున్నాయి, 5 లోన్స్ వస్తున్నాయి చాలా. బండి ఇప్పుడు వీళ్ళకి అన్ని బండి ఇచ్చింది కదా. తోలుకొచ్చిన అదే అప్పుడు ఒక ఇల్లు మీద ఒక ఇల్లు కింద అంత సిస్టమ్ లేకుంటుంది. దీనంతా ఒకసారి మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఫండ్స్ లో ఎస్క్రో అకౌంట్.